గేటెడ్ కమ్యూనిటీ మెయింటెనెన్స్ పై 18% జీఎస్టీ. ఇప్పుడు అంతా గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ నడుస్తోంది. భద్రత, సకల సౌకర్యాలు, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఇలా అన్ని ఉండడంతో అంతా గేటెడ్ కమ్యూనిటీలో వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ అదనపు భారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంటి మెయింటెనెన్స్ పైన కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ భారం మోపింది. దీంతో గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంటి మెయింటెనెన్స్ పై కేంద్రం వేస్తున్న జీఎస్టీ భారంపై హౌసింగ్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇల్లు కొనాలనుకుంటున్న మధ్యతరగతి వాళ్ళు అక్కడి మెయింటెనెన్స్ చూసి వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చాలా గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఛార్జీలు దాదాపు ఇంటి అద్దెలో సగం వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో సౌకర్యాలను బట్టి ఒక ఎస్ఎఫ్టీకి ₹3 నుంచి ₹10 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో 3000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల ఇంట్లో ఉంటున్న వారికి దాదాపు సుమారు 10,000 మెయింటెనెన్స్ దాటుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటి మెయింటెనెన్స్ ని సైతం జీఎస్టీ కిందకు తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో దాదాపు 2,000 ఫ్లాట్ల నుంచి 3,000 ఫ్లాట్ల వరకు ఉంటున్నాయి. అంటే ఒక్కో కమ్యూనిటీలో 10,000 నుంచి 20,000 జనాభా నివసిస్తోంది. అంతమందికి తగ్గట్లుగా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, జిమ్, క్లబ్ హౌస్లు, మెడికల్ షాపు, ఏటీఎం, కిరాణా స్టోర్లు అన్ని వసతులు అందులోనే ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నింటినీ మెయింటైన్ చేయడానికి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ప్రతి ఫ్లాట్ కి మెయింటెనెన్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు అలా వసూలు చేసే మెయింటెనెన్స్ కు కేంద్రం జీఎస్టీ విధించడంతో అదనంగా ప్రతి ఒక్కరిపై 1,500 నుంచి 3,000 వరకు అదనపు భారం పడుతుందని గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంట్లో మేము ఉండడానికి కేంద్రానికి పన్ను ఎందుకు కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.